నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయ అన్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇది మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, పల్లీలు, ఆనియన్స్ 2 పచ్చిమిర్చి, కరివేపాకు, చింతకాయ పేస్ట్. మా ఊర్లో దీన్ని చింతకాయ తొక్కని అంటారండి. రైస్. ముందుగా పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. పోపు దినుసులు, పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఎండుమిర్చి కూడా వేయాలి ఫ్రెండ్స్, బాగుంటాయి తినేటప్పుడు, మధ్యలో తినొచ్చు. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీనికి బాగా టేస్ట్ని ఇస్తాయి ఫ్రెండ్స్. పోపు దినుసులు ఎక్కువ వేసుకోవాలి దీంట్లో. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. దోరగా వేయించాలి ఫ్రెండ్స్, ఎర్రగా ఉండాలి. చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది ఫ్రెండ్స్. మేము స్కూల్ నుంచి రాగానే బాగా వేడిగా చేసి పెట్టేది. అన్నం మిగిలిపోయినప్పుడు కూడా వేస్ట్ కాకుండా బాగా చేసి పెట్టేది ఫ్రెండ్స్. మేము బాగుంటుందని సూపర్గా తినేవాళ్ళం. కూరగాయలు లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైస్లో ఆ పేస్ట్ వేసి, చింతకాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్, పసుపు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని ఏమీ పని లేదు, ఏమీ వేయాల్సిన పని లేదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా కలుపుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక లైట్ ఎందుకు, మీరు